ఇందుగడందు సందేహములదు ఎందెందు వెలికినా అందెందు గలరా మా సిబిఎన్ లీలలు అన్నట్టుగా మద్యం కుంభకోణం. ప్రభుత్వమే మద్యం సరఫరాను చేస్తూ అమ్మకాలు చేస్తుంటే ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోసారండి. సిబిఎన్తో సహా కూటమికి సంబంధించిన నేతలు మొత్తం వాళ్ళ మీడియాతో సహా ప్రతిరోజు ఫ్రంట్ పేజ్ రాసుకుంటూ 1000 కోట్లు, రోజుకు 3000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పోతున్నాయంట. అంతా వాళ్ళదే సొమ్ము. అసలు డిజిటల్ కరెన్సీ ఎందుకు చేయలేదు, క్యాష్ ఎందుకు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి అబ్బో ఓ రకమైన ఒక రేంజ్లో సిబిఎన్ గారు కుట్ర చేశారు. అది ఇప్పుడు తెల్లమైపోయింది. మద్యం షాపుల ద్వారా ప్రభుత్వమే మద్యం షాపుల ద్వారా మద్యాన్ని టేక్ ఓవర్ చేస్తూ మద్యాన్ని ప్రభుత్వం ద్వారానే అమ్మిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తద్వారా ప్రజలకు సంక్షేమాన్ని చేయొచ్చు, రాష్ట్రానికి అభివృద్ధి చేయొచ్చు, వాడచ్చు. రాష్ట్రానికి మంచి నాణ్యమైన మందునే సరఫరా చేయొచ్చు. ఎందుకంటే ఎక్సైజ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రమే చూస్తారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది. అది నచ్చలేదు సిబిఎన్ గారి. అది నచ్చకపోక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదిగో ఇన్ని 1000 కోట్లు సంపాదించాడు, దుర్మార్గుడు సైగో అని రకరకాలుగా నాశేసే ప్రక్రియ చేసి ఇప్పుడు నిజమైన దందాకు తెరలేపింది సిబిఎన్ గారు. మొలకల చెరువు ఘటనతో ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్ళవే, గ్రామాల్లో, మండలాల్లో, తాలూకాల్లో, టౌన్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో సిండికేట్ వైన్ షాపులు వాళ్ళవే, రెస్టారెంట్లు వాళ్ళవే, లీగల్ పర్మిట్లు వాళ్ళవే, నకిలీ మద్యం ఫ్యాక్టరీలు వాళ్ళవే, బెల్ట్ షాపుల వాళ్ళవే. కేవలం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ప్రైవేటు దందా చేస్తే మనకు ఇష్టానుసారంగా మనం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రభుత్వమే అమ్మకాలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పోతుంది కదా, మనకు రాదు కదా ఆదాయం. మనకు పెట్టిన వాళ్లకు ఎలక్షన్లో మనకు తోడిచ్చిన వాళ్ళకి రాదు కదా అనే ఉద్దేశంతో బాబు గారు ఒక మంచి కార్పొరేట్ స్కామ్ అండ్ స్కీమ్కు తెరలేపినట్టు అర్థమవుతోంది. కొడితే ఇలా కొట్టాలి బాబు గారి మాదిరిగా. జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. ఆరోపణలు చేస్తా ఉంటే ఆ మూసుకొని ఆ తాడేపల్లి కొంపలో నుంచి బయటకు వచ్చి ఎప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చిన పాపన కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఎన్ గారు బూమ్ బీర్ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడినారు తప్ప వీళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఏదో ఐప్యాక్ ఉంది కదా, వాలంటీర్లు ఉంది కదా అన్నట్టుగా. మొలకల చెరువులో ఫ్యాక్టరీలే బయటపడుతున్నాయి, తోటల్లో ఫ్యాక్టరీలు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికా వరకు ఆ జనార్దన్ రెడ్డి, జయచంద్రారెడ్డి అనే వ్యక్తి టీడీపీ నేతకు సంబంధించి రాత్రికి రాత్రి పెద్ద తలకాయలు తప్పించేసి ఆ మేనేజర్లను అక్కడ పనిచేసే సిబ్బంది మీద కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించారో లేదో తెలియదు, మామా అనిపించేశారు. ఇది చంద్రబాబు గారి లీగల్ అక్రమ దందా. ఇలా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎదుర్కోలేకపోయారు. అందుకే ఓడిపోయారేమో. ప్రతి చోట బెల్ట్ షాపులు,